దేవునికి స్తోత్రయాగం చెల్లిద్దాం. ఈ ఉదయకాల సమయం ప్రభు మనందరినీ కాపాడి క్షేమమిచ్చి మరలా తిరిగి వారమంతా కూడా మనల్ని భద్రపరిచి క్షేమంగా ఆయన సన్నిధికి నడిపించినందుకై మనందరము కూడా దేవునికి స్తోత్రయాగం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలము నిజంగా మనం దేవుని సన్నిధిలో గడపటానికి ప్రభు మనందరికీ కూడా మంచి సమయాన్ని ఇచ్చారు. ఇప్పటి వరకు చక్కగా దేవుని సన్నిధిలో పాటలు పాడి ప్రభుని స్తుతించి ఆరాధించి గణపరిచి ఆయన నామమును హెచ్చించడానికి పరిశుద్ధులతో సహవాసము కలిగి ఉండటానికి ప్రభు మనకిచ్చిన ధన్యతను బట్టి మరోసారి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలము కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. కాగా నా ప్రియమైన సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు యొక్క కార్యముల యొక్క అభివృద్ధి యందు ఆసక్తి కలిగిన వారిగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఘనమైన ప్రభువా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ ఉదయకాల సమయము నీ సన్నిధానమందు కూడుకొని సహవాసము కలిగి ఉండడానికి, నీ వాక్యమును ధ్యానించడానికి మీరిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ 2-3 నామమున కూడి ఉందరో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన రీతిగా మీరు మాతో ఉండి మమ్మలను బలపరుచుచున్నందుకై స్తోత్రాలు. కూడి వచ్చిన భక్త జనాంగము దీవించి నీ వాక్యము ద్వారా మాతో, నాతో, అందరితో కూడా మాట్లాడండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెబుదాం. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి యొక్క మాటను ఈరోజు మనము చదువుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాల్లో తన వాక్యము ద్వారా మాట్లాడునుగాక. యేసు క్రీస్తు నందు ఏది కూడా వ్యర్థము కాదు అనేది ప్రాముఖ్యమైన అంశముగా ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందుకని 58వ కీర్తన మరొకసారి చదివితే, నా ప్రియ సోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారుగా ప్రభు కార్యములయందు ఆసక్తి కలిగి ఉండుడి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనములో చూచినప్పుడు సమస్తము కూడా వ్యర్థం. ఈ లోకములో ప్రతిదీ కూడా వ్యర్థమే అన్న సంగతి ప్రసంగి గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. అవును, ఈ లోకములో ప్రతిదీ కూడా వ్యర్థము. ఎందుకంటే ఒక మనిషి లోకాన్ని ఒక సమయంలో విడిచిపెడతాడు, అప్పుడు అన్నీ కూడా వ్యర్థమైపోతాయి. ప్రసంగి అంటాడు, మనమేమో అన్నీ మంచిగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి, మనకు మంచిది అనుకుంటూ ఉన్నాం. ప్రసంగి
గ్రంథకర్త అంటున్నాడు, ఇది అన్నీ కూడా వ్యర్థము, అన్నీ వ్యర్థము, ఈ లోకములో ఉన్నవన్నీ కూడా వ్యర్థమైపోతాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అవును, కరెక్టే. ప్రసంగి గ్రంథాన్ని కనుక మీరు ఒక్కసారి చదివినట్లయితే అర్థమయ్యేది ఏంటంటే ఈ లోకంలో పనికొచ్చేది ఏది కూడా లేదు అనిపిస్తుంది, అన్నీ వ్యర్థమే. ఓ మనిషి కష్టపడటం వ్యర్థం అంటాడు, ముందు అన్నీ బాగానే చెప్తాడు. దేవుడు ఒక వ్యక్తికి కష్టపడి సంపాదించుకునేటానికి ఆహారమునిచ్చిన వాడు దేవుడే అంటాడు. ఆ వ్యక్తి కష్టపడడం చాలా మంచిది అంటాడు. లాస్ట్లో ఒక మాట అంటాడు, అయినను అంటాడు. అయినను అన్నీ కూడా వ్యర్థమే అని రాస్తూ ఉంటాడు. కరెక్ట్. ప్రసంగి గ్రంథకర్త సొలొమోను మహారాజు అని అంటాము. సో సొలొమోను గారు 3 గ్రంథాలు రాశారు. ఒకటి సామెతల గ్రంథం. సామెతల గ్రంథం మంచి యవ్వన కాలంలో ఉన్నప్పుడు, ఆయన చాలా తెలివిగా జ్ఞానంగా మంచిగా ఉన్నప్పుడు లోకానికి అవసరమైనటువంటి ప్రోవర్బ్స్ని ఆయన అందించారు. ఆ తర్వాత ఆయన వైవాహిక జీవితము, కుటుంబ జీవితములో ఉన్నప్పుడు పరమగీతాల గ్రంథం రాశాడు. ఆ అనుభవాలన్నీ కూడా పరమగీతాల గ్రంథంలో రాశాడు అని పండితులు అంటూ ఉంటారు. అలాగే ప్రసంగి గ్రంథం తన లైఫ్లో ఇక చివరి దశలో అన్నీ అనుభవించిన తర్వాత, అన్నీ చూచిన తర్వాత, అన్నీ స్టడీ చేసిన తర్వాత ఇస్తున్నట్లుగా పండితులు తెలియజేస్తూ ఉంటారు. అవును, అనుభవించినటువంటి వాడు, జీవించినటువంటి వాడు, ఒక వ్యక్తి తన లైఫ్లో కొంత సమయము గడిపిన వాడు, వయస్సు పెరిగిన వారు ఆటోమేటిక్గా అన్నీ వ్యర్థము అని చెప్పక తప్పదు. ఇప్పుడు ఏది వ్యర్థం కాదు అనుకున్నవన్నీ కూడా ఒక రోజున వ్యర్థమే అనిపించే రీతిగా మన ముందు కనబడుతూ ఉంటాయి. లోకములో చాలామంది అలాగే అనుకుంటారు, ఈ మనుషులు వేస్ట్, కానీ చెత్త కూడా ఉపయోగపడుతుంది కదా. అసలు చెత్త అమ్ముకునే వాళ్ళు కోటేశ్వర్లు అయిపోతున్నారు, ఆ సంగతి తెలీదా? కోర్స్ అంటే తీసేసేది అని, ట్రాష్ అని. సో లోకమంతా కూడా వ్యర్థమే అని, మనుషులు వ్యర్థం, బంధాలు వ్యర్థం, స్నేహితులు వ్యర్థం, జీవించడమే వ్యర్థం, పిల్లలు కలిగి ఉండడం వ్యర్థం, ఈ తల్లిదండ్రులు వ్యర్థం, ఈ లోకం వ్యర్థం, అన్నీ వ్యర్థం వ్యర్థం వ్యర్థం. 73వ కీర్తన 13వ వచనంలో అంటాడు, నేను పరిశుద్ధంగా భక్తిగా మంచిగా ఉండడం కూడా వ్యర్థమే అంటూ ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఈ లోకం వ్యర్థం, మనం చేసే భక్తి వ్యర్థం, మన కుటుంబాలు వ్యర్థం, మనుషులు వ్యర్థం, బంధాలు వ్యర్థం. ప్రసంగి గ్రంథంలో ఏవేమి ఉన్నాయో అవన్నీ వ్యర్థమైనట్లయితే ఇక వ్యర్థము కానిది ఏదైనా ఉందా? బైబిల్లో చెప్పేటువంటి ఇది వ్యర్థము కాదు అని చెప్పగలిగింది ఏదైనా ఉందా అని ఆలోచిస్తే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, దేవుని విషయమైన ఏదైనా ఒక పని, దేవుని విషయమైనటువంటిది ఏదైనా ఉంది అంటే అది మాత్రము వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు గారు అంటున్నాడు, క్రీస్తునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. చెప్పండి, ఏది వ్యర్థము కాదు? ప్రయాసము వ్యర్థము కాదు. దేవునికి సంబంధించిన ప్రయాస. లోకములో ప్రయాస అనేది అనేక విషయాల్లో మనం ప్రయాసపడుతూ ఉంటాం. కుటుంబము కొరకు ప్రయాసపడేవారు, పిల్లల కొరకు ప్రయాసపడేవారు, సమాజం కొరకు ప్రయాసపడేవారు, లోకములో ఏదో ఒక దాని కొరకు ప్రయాసపడుతూనే ఉంటారు. కానీ దేవుని యందు ప్రయాస మాత్రము వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం. సో మొట్టమొదటిగా వ్యర్థము కానిది ఏంటి అని అంటే, మొదటిగా ప్రయాస వ్యర్థము కాదు. చెప్పండి, ఏది వ్యర్థం కాదు?
ప్రయాస అనేది పనికి ప్రయాసకి వ్యత్యాసం ఉంది. ఈ లోకములో జన్మించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని కలిగే ఉంటాడు. సో పనిని సజావుగా జరుగుతూ ఉంటే దానిలో పెద్ద ప్రయాస ఉండదు. కానీ కొన్నిసార్లు సజావుగా సాధారణంగా జరగవలసిన పని ఎంతో ప్రయాసతో కూడినదిగా చేస్తే కానీ ఆ పని జరగదు. కనుక ప్రయాస వ్యర్థం కాదు అంటే నార్మల్గా మనం చేస్తున్నటువంటి ప్రతి పని వ్యర్థం కాదు, దాని కొరకైన ప్రయాస కూడా వ్యర్థం కాదు. కొన్నిసార్లు మనకి ప్రయాస అనేది చాలా భారముగా అనిపిస్తుంది. ఈ భారం నేను పడలేను, ఈ ప్రయాస నా వల్ల కాదు, ఒక పని చేయడానికి ఇంత ప్రయాస పడాలా అనిపిస్తుంది ఒక్కొక్క సందర్భంలో. ఈ చిన్న పని చేయడానికి ప్రయాస ఎక్కువగా పని తక్కువగా కనబడుతున్నప్పుడు ఎంతో వేదన కలుగుతూ ఉంటుంది. కానీ ఒక పని జరిగించడానికి, ఒక పనిలో ఉండడానికి, ఒక విషయంలో సక్సెస్ అవ్వడానికి దానికోసము పడే ప్రయాస, ఎందుకింత ప్రయాస అనుకుంటున్నావు కదా, ఇదంతా వ్యర్థం అనుకుంటున్నావు కదా, దేవుడు అంటున్నాడు నీ ప్రయాస వ్యర్థము కానే కాదు. దేవునికి స్తోత్రం. సో బైబిల్లో మనం చూసినప్పుడు మన దేవుడు మన ప్రయాసను చూచే దేవుడు. మనకు కలిగిన ప్రయాసను చూచాడు. దేవుడు ఏమి చూశాడట చెప్పండి, ఏం చూశారు? ప్రయాస. కుటుంబాన్ని నడిపించడానికి ప్రయాస, పిల్లలను పోషించడానికి ప్రయాస పడుతూ ఉండవచ్చు. ఒక ఉద్యోగం చేయడానికి దాని వెనక ఎంతో ప్రయాస ఉండొచ్చు. ఒక పనిని కలిగి ఉండడానికి ఎంతో ప్రయాస కలిగి ఉండొచ్చు. ప్రతి ప్రయాసను దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలు అంటున్నారు మన ప్రయాసను దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూచే దేవుడై ఉన్నాడు. ఈరోజు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, మన కొరకు, దేవుని కొరకు ఎంత ప్రయాస పడుతున్నావో మన ప్రయాసలన్నీ చూచి దేవుడే ప్రతిఫలం అనుగ్రహించునుగాక. బైబిల్లో మనం చూసినప్పుడు వారి ప్రయాసను దేవుడు చూచాడు అని సాక్ష్యం ఇచ్చిన భక్తులను మనం గుర్తు చేసుకోవచ్చు. ఆదికాండం 31వ అధ్యాయం 42వ వచనములో యాకోబు అంటున్నాడు నా దేవుడు నా ప్రయాసను చూచాడు అని అంటాడు. 42వ వచనం చదువుదాం. నా తండ్రి దేవుడైనటువంటి అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడుగా ఉండకపోతే నీవు నన్ను వట్టి చేతులతో పంపించి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచెను. ఏమి చూశారట? ప్రయాసను కష్టమును చూశాడు. చెప్పండి, ఏం చూశారు? ఈ రెండు వేరండి. చేతుల కష్టమును కలిగి ఉండాలి. అసలు మానవ జన్మే కష్టపడటం కోసమే అంటారు పెద్దలు. అందుకే ప్రయత్నం పురుష లక్షణం అంటారు. పురుష లక్షణం ఏంటంట? ప్రయత్నం. ఉద్యోగం పురుష లక్షణం అంటారు. సో అంటే పురుషుడుగా ఈ లోకములో జన్మించిన ప్రతి వ్యక్తి ప్రయత్నం చేయడం అనేది పురుష లక్షణం అంటారు. ఒక ఉద్యోగాన్ని కలిగి ఉండడం అనేది పురుష లక్షణం. అది ఏదైనా కానీ, ఉద్యోగం అంటే ఉద్యోగమే రావాలి, ఉద్యోగం వచ్చేదాకా నేను కామ్గా ఉంటాను కాదు. అది చేతి పని అయినా ఉద్యోగమే, కూలి పని అయినా ఉద్యోగమే. టైం ప్రకారం వెళతాం, టైం ప్రకారం ఒక పని చేస్తాం. కాబట్టి ప్రతి వ్యక్తి జీవితంలో చేతుల కష్టపడేటువంటి వ్యక్తి, వారు కష్టపడడం అనేది మానవ నైజం, మనుషుడికి తప్పనిసరి. కానీ తన చేతుల కష్టముతో పాటుగా ప్రయాస,
ఆ చేతుల కష్టమును ఏదైతే కష్టపడుతున్నామో దాని వెనక బోలెడంత ప్రయాస ఉంటుంది. అందుకనే ఇక్కడ యాకోబు భక్తుడు చాలా గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. నా దేవుడు నా ప్రయాసను నా చేతుల కష్టమును దేవుడు చూశాడు. ఒకవేళ యాకోబులాగా కుటుంబము కొరకై కష్టపడుతూ కుటుంబము కొరకు ప్రయాసపడుతూ ఉన్నట్లయితే యాకోబు ప్రయాసను చూచిన దేవుడు, యాకోబు చేతుల కష్టమును చూచిన దేవుడే మన ప్రయాసను కూడా చూచి దానికి ప్రతిఫలం అనుగ్రహించునుగాక. యాకోబు 20 సంవత్సరాలు కుటుంబము కొరకు ఎంతో కష్టపడుతూ వచ్చాడు. కష్టపడుతున్నాడు, బాగుంది, కానీ దానికోసం ప్రయాసపడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకో తెలుసా? తన యొక్క జీవితంలో తను కష్టపడింది తన చేతికి రావడం లేదు. ఎంతగా శ్రమిస్తున్నాడో శ్రమకు తగిన ఫలితం రావటం లేదు. ఎందుకంటే ఆ యజమాని తనకు అనేక సార్లు లెక్క చూస్తూ ఉన్నాడు. దాన్ని 10 సార్లు జీతాలు మార్చేసి ఆ యొక్క కష్టాన్ని దోచుకుంటున్నాడు. అది యాకోబుకు అర్థమవుతుంది. ఆ పని కొరకు తను ఎంత ప్రయాసపడుతున్నాడో ఎంత కష్టపడుతున్నాడో ఆయనకి తెలుసు. ఈ కష్టాన్ని ఆ యజమాని చూడటం లేదు. తను పని కొరకు ఎంత ప్రయాసపడుతున్నాడో యజమాని గమనించట్లేదు. కానీ ఒక్కటి మాత్రం ఆయన ఎరిగి ఉన్నాడు. అదేంటంటే నా ప్రయాసను నా కష్టాన్ని మనుషులు చూడలేదు కానీ దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఉదయకాల సమయమందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబము కొరకు నీ సమాజం కొరకు ఈ లోకములో దేని విషయంలోనైనా ప్రయాస పడుతూ ఉన్నావా? తప్పనిసరిగా దేవుడు మీ ప్రయాసమునకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకంటే క్రీస్తునందు మీ ప్రయాసము వ్యర్థం కాదు. రెండవదిగా చూచినప్పుడు నెహెమ్యా గ్రంథంలో మనం గమనించినప్పుడు మన ప్రయాసను దేవుడు చూచి ఎంత మేలు చేస్తాడో 4వ అధ్యాయం 21వ వచనములో చూచినప్పుడు నెహెమ్యా అంటాడు, ఆ యొక్క గోడను, ప్రాకారపు గోడను నిర్మాణం చేయనప్పుడు ఆ ప్రకారము మేము పనిలో ప్రయాసపడితిమి. చెప్పండి, దేనిలో ప్రయాసపడ్డారు? పనిలో ప్రయాసపడ్డారు. కొన్నిసార్లు కొంతమంది ఊరికినే ప్రయాసపడుతుంటారు. ఊరికే అనవసరమైన ప్రయాస తిరిగి వస్తూ ఉంటారు. వృధాగా పని ఉండదు, ఏముండదు. పనిలో ప్రయాస ఉండదు. ఆ ప్రయాస ఏదో పనిలో పడితే దేవుడు చూస్తాడు, మెచ్చుకుంటాడు, ప్రతిఫలం ఇస్తాడు. దేవుని స్తోత్రం. కొంతమంది పని లేని ప్రయాస. చెప్పండి, నెహెమ్యా చెప్తుంది ఏంటంటే పనిలో ప్రయాస. చెప్పండి, ఏంటి ఏ ప్రయాస అది? పనిలో ప్రయాస. కొంతమందికి ఏమో పని లేని ప్రయాస. పని లేకుండానే ఉరగాగా అమ్మాయి అలసిపోయి వచ్చాను ఆయన అంటుంటాడు. ఏముండదు, పని ఉండదు, పాడుండదు, ఊరక తిరిగి వచ్చి ఉంటారు. అనవసరంగా ఎక్కడెక్కడెక్కడెక్కడొక్కడో ఏదో పని లేని పని పెట్టుకుంటారు. ఏమీ పని ఉండదు. ఒకవేళ కుర్రవాళ్ళని కొంతమందిని కలిసి మీరు ఏం చేస్తున్నారంటే జాబ్ ట్రయల్స్ అంకుల్, ఇదొకటి బాగా జాబ్ ట్రయల్స్. దాని మీద వంక పెట్టేసేసి ఊరికే గాలికి తిరుగుతూ ఉంటారు. పని లేని ప్రయాసను దేవుడు చూడ్డు, అదంతా వ్యర్థమైపోద్ది ఒక రోజున. అందుకే సొలొమోను గారు అన్నాడు, ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థం రా బాబు అని. కాబట్టి నెహెమ్యా గ్రంథాన్ని ఒకవేళ మీరు తర్వాత చదువుకున్నట్లయితే 1 నుంచి 7 అధ్యాయాలు అతను ఎంత ప్రయాసపడాల్సి వచ్చిందో ఒక గోడ నిర్మాణం చేయడానికి ఆయన ఎంత ప్రయాసపడాల్సి వచ్చిందో ఆ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. ఎందుకంటే ఇజ్రాయేలీల యొక్క ఘనత, గౌరవప్రదమైనటువంటి దేవాలయము కూలగొట్టబడి యెరూషలేము నగరమంతా కూడా పాడు చేయబడి ప్రాకారమంతా కూడా తగులబెట్టబడినప్పుడు దాన్ని తిరిగి కట్టాలి అని చూచినప్పుడు
ఎంతోమంది సహకరించారు, మంచి పని చేయడానికి చాలామంది సహకరించారు. కానీ మంచి పనిని చెడగొట్టడానికి కొంతమంది లేస్తారు. అదే పట్టణంలో కొంతమంది ఆ కట్టిన గోడలన్నీ పడగొట్టే పని పెట్టుకున్నారు. ఇదే వృధా ప్రయాస అంటారు దీన్ని. ఏం ప్రయాస ఇది? వృధా ప్రయాస కదా. అటువంటి పని, ఆ పని చేయొద్దు. ఏ రోజుకైనా అది వ్యర్థమైపోద్ది. మంచి పని ఎప్పుడైనా సజావుగానే సాగిపోద్ది. దేవునికి స్తోత్రం. దాని కొరకు ప్రయాసపడేవాడు గనక నిలబడ్డాడు అంటే, ఈ ప్రయాసపడిన, అనవసరంగా ప్రయాసపడిన వాళ్ళ ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోద్ది. మన యొక్క ప్రయాసను దేవుడు చూస్తాడు. క్రీస్తునందు ప్రయాసము వృధా కాదు. దేవునికి స్తోత్రం. నెహెమ్యా పని వ్యర్థం కాలేదు. తిరిగి గోడలు నిర్మాణం చేశాడు. అందుకే ప్రభువుని స్తుతిస్తున్నాడు. ప్రభు మన ప్రయాసను చూశాడు. మన పనిలో ఎంతో కష్టపడ్డాం, ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని దేవుడిచ్చాడు. ఒకవేళ సమాజం కొరకు, సంఘము కొరకు నెహెమ్యా వలె కష్టపడుతున్నావా? క్రీస్తునందు నీ ప్రయాసము వ్యర్థము కాదు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము 10వ వచనములో చూసినప్పుడు పౌలు గారు దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డాడో ఓ చక్కని మాట రాస్తాడు. 10వ వచనములో చదివినప్పుడు, నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనై ఉన్నది, నాకు అనుగ్రహింపబడినటువంటి ఆయన యొక్క కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని. 58వ వచనములు అంటాడు, ప్రయాసపడితే వ్యర్థం కాదంటాడు. అందరికంటే ఎక్కువ ప్రయాసపడింది నేనే అంటాడు 10వ వచనములో. ఈ 15వ అధ్యాయం అంతట్లో కూడా తాను ఎంత కష్టపడ్డాడో, దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డాడో, తాను అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాడట. అందరికంటే ఎక్కువ ప్రయాసపడేవాడే అందరికంటే ఎక్కువ బహుమానాన్ని పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది వ్యర్థం కాదు కదా, వ్యర్థం కాదు. వ్యర్థము కాని పనిలో ఎంత ఎక్కువ కష్టపడితే అంత గొప్ప ఫలితాన్ని మనం చూడగలుగుతాం. నమ్మితే దేవునికి స్తోత్రం. పౌలు గారు ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు చదివితే ఆయన పరిచర్యలో, ఆయన సేవలో ఎంత విస్తృతంగా ప్రయాసపడ్డాడు అనంటే, ఆయన సముద్రంలో ప్రయాణం చేయాల్సి వస్తే 3 సార్లు ఓడ బద్దలైపోయిందట. ప్రయాణం బాగానే ఉంది, కానీ దాని వెనకున్న ప్రయాస ఏంటి? ఓడ బద్దలైపోవటం, ప్రాణాలు కాపాడుకోవటం, మళ్ళీ ఒడ్డుకు చేరడం, ఇంకో షిప్లో ప్రయాణం చేయడం. చూసారా, ప్రయాణం మామూలే, కానీ ప్రయాణం వెనకున్న ప్రయాస. అలాగే సువార్త ప్రకటించుచున్నాడు. సువార్త ప్రకటించడం ఒక పని, కానీ సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆయన్ని ఒకటి తక్కువగా 40 దెబ్బలు 5 సార్లు కొట్టడం జరిగింది. ఆ భాగంలో చాలా ఉంటాయి. సో ఆయన ఎంత ప్రయాసపడ్డాడో. పని మామూలే, ఆ పని కొరకైన ప్రయాస ఎంత ఎక్కువగా ఉంది. అనేక రాత్రులు, నిద్రలేనటువంటి రాత్రులు. ఆయన్ని ఎన్నోసార్లు అవమానం, పిడిగుద్దులు గుద్దారు. ఆ భాగం మీరు తర్వాత చదువుకున్నట్లయితే నిజంగా ఎంత ప్రయాస. దేవుని రాజ్యం కట్టడం, దేవుని సువార్త ప్రకటించడం అనేది ఒక పని. అది మామూలుగా చేస్తే బాగానే ఉంటుంది, కానీ అది ప్రయాసతో కూడింది చేశాడు గనకనే ఎక్కువ ఫలితాన్ని ఆయన చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియులారా, మన ప్రయాసము వ్యర్థము కాదు. చెప్పండి, మొట్టమొదటిగా ఏది వ్యర్థం కాదు? ప్రయాస వ్యర్థం కాదు. రెండవది, మన పరుగు వ్యర్థం కాదు. చెప్పండి, రెండవది మన పురుగు కాదు. చెప్పండి, మన పరుగు వ్యర్థము కాదు. దేని కొరకు పరిగెడుతున్నావో ఆ పరుగు వ్యర్థం కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదివినప్పుడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. జనము మధ్యలో జీవవాక్యాన్ని చేతబట్టుకొని లోకములో మీరు జ్యోతుల వలె కనబడుతున్నారు.
అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదు. వ్యర్థముగా పరుగెత్తలేదు మరియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదు. చూసారా, పరుగు కష్టం. తాను ఏ పనిలో కష్టపడుతున్నాడో ఆ కష్టపడే పనిలో పరుగెత్తడం చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు పరిగెత్తుతూ పని చేస్తే ఆ ప్రయాసమునకు ఎక్కువ ప్రతిఫలం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటున్నాడు, నేను కష్టపడ్డాను, నేనెంతో కష్టపడ్డాను, కానీ ఆ కష్టపడడంలో పరిగెత్తుతూ కష్టపడ్డాను. కొంతమందికి కష్టపడటం ఇష్టమే, కానీ ఆ కష్టం ఎలాగుండాలంటే అది వాళ్ళకి దగ్గరికే రావాలి, చక్కగా కూర్చోవాలి, నిదానంగా కష్టపడాలి. ఒకసారి ఒక అతను, ఏమండి నాకు ఉద్యోగం కావాలి అని వచ్చి కూర్చున్నాడు. సుమారు ఒక 20 ఏళ్ల క్రితం. ఏదన్నా పని ఉంటే ఇవ్వండి, నేను ఖాళీగా ఉన్నాను అని వచ్చాడు. ఏం పని చేస్తారు మీరు? నేను పెద్ద ఎక్కువ పని చేయలేనండి, మీరు ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి, ఇదిగో ఒక కంకర ఇక్కడ ఉందండి, దీన్ని చూస్తూ ఉండండి, ఈ ఇసుక ఇక్కడ ఉందండి, దీన్ని చూస్తూ ఉండండి, ఇది ఎవరు తీసుకెళ్లకుండా అలాంటి ఉద్యోగం ఏదన్నా అంటే కుర్చీ వేసుకొని కూర్చొని ఆ ఉన్న వస్తువులు అంటే కంకర మందే, ఇసుక మందే, వాడు కూర్చున్న కుర్చీ కూడా మందే, వాడి చేతికి కర్ర కూడా మనమే ఇవ్వాలి, అన్నీ ఇస్తే ఆడ కూర్చొని చూస్తూ ఉంటాడు. పక్కన ఇంకొక అతను అన్నాడు, ఏం పర్వాలేదు, ఇవన్నీ చేయటానికి ఒక కుక్క పిల్లని కనుక ఆడు వదిలేమంటే ఎవడు రాను కూడా రా. అంటే కష్టపడతాడు, కానీ ఎలాంటి కష్టం, దాని వెనక ఏ ప్రయాస ఉండకూడదన్నమాట. పౌలు గారు అంటాడు, నేను కష్టపడ్డాను, కష్టపడుతూ పరిగెత్తాను, ఆ కష్టములో పరుగెత్తుకుంటూ వెళ్ళాను. అందరూ అడుగుతున్నారు, ఏమయ్యా పౌలు, ఏమిటయ్యా నీ పరుగు, ఎందుకయ్యా నీ పరుగు అని అడుగుతున్నారు. నేను పరిగెత్తినది వ్యర్థము కాలేదు. దేవునికి స్తోత్రం. పరిగెత్తటము ఏదైతే స్టార్ట్ చేశాడో, స్టార్ట్ చేసిన దగ్గర నుండి తాను చేసే ప్రతి పని పరిగెత్తుకుంటూ చేశాడు. బైబిల్లో చాలామంది పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు. ఆ పరుగెత్తినందువలన ప్రయోజనం ఏంటో ఇంకో రోజు ప్రసంగం చేస్తా, వచ్చే ఆదివారం అదే. కాబట్టి మన పరుగు వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం. వచ్చే ఆదివారం పరిగెత్తుతారు అని మీరు కాదు, వచ్చే ఆదివారం పరిగెత్తిన వాళ్ళ యొక్క ప్రతిఫలాలు ఏంటో నెక్స్ట్ వీక్లో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అందుకే ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో 14వ వచనములు అంటాడు, నేను దేని నిమిత్తము ఏర్పాటు చేయబడ్డానో, దేని నిమిత్తము పిలువబడ్డానో, ఏ పని కొరకు నియమించబడ్డానో, ఏ పనిలో కష్టపడాలని దేవుడు నన్ను ఎన్నుకున్నాడో ఆ పని కొరకు నేను పరిగెత్తడం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఒక పని ఇచ్చినట్లయితే, ఆ పని ఒకవేళ నీ చదువు కావచ్చు, ఆ పని ఒక కుటుంబం కావచ్చు, ఆ పని ఒక ఉద్యోగం కావచ్చు, ఆ పని నీకు దేవుని సేవ కావచ్చు, ఆ పని ఏదైనా దేవుడు మనకిచ్చింది అయి ఉండొచ్చు. ఆ పనిలో పరుగెత్తుతూ పని చేస్తే ఎక్కువ ప్రతిఫలాన్ని పొందుతాం. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు ఆటో వాళ్ళందరూ పరిగెడతా ఉంటారు, ప్రతిదానికి తెచ్చి అడ్డం పెడుతుంటారు. మన బళ్ళుకి అడ్డం పెడతారు, మన కార్లకు అడ్డం పెడతాడు, పరిగెడుతూ ఉంటాడు. ఒక్కో చోట ఆగుతాడు. ఆగినప్పుడు ఎక్కడ ఆగుతాడు అని అంటే దారిలోనే ఆగిపోతాడు, మనందరికి అడ్డం ఉండేలాగా ఆగుతాడు. ఏమిట్రా వీడి కథ అని అంటే, వాడి పరిగెత్తుతూ ఉంటే అక్కడెక్కడో ఉన్నటువంటి ఒక ప్యాసింజర్ ఉంటాడు, ఆడు ఇంకొకడు దొరకకుండా నాకు దొరకాలి, అందుకు పరిగెడుతుంటాడు. ఆడి స్పీడ్ అది, ఆడి బాధ ఆడిది. కొంతమందికి ఇంకా అది ఫోబియా లాగా మారిపోయి ఉంటుంది, పరిగెత్తడమే అని ఊరికినే, వాడికి ఎవడు దొరకను కూడా దొరకడు, మళ్ళీ ఊరికే పరిగెత్తకూడదు. కష్టం చేయడంలో పరిగెత్తి పని చేయి, రిలాక్స్గా కాదు,
ఏదో కూర్చొని కాదు, ఏదో చూద్దాములే అని కాదు, ఒక పని ఉంది నిదానంగా పోదామండి, పోస్ట్ పోన్ చేసుకుంటూ కాదు. పనులు ఎప్పుడు పోస్ట్ పోన్ చేయకూడదు, పనిని ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకుంటూ ఉండాలి, పరిగెత్తాలి దానికోసం. పౌలు గారు అంటున్నాడు, నేను పరిగెత్తాను, నేను కష్టపడ్డాను, దానిలో పరుగెడుతూ ఉన్నాను. దేని కొరకైతే ఏర్పాటు చేయబడ్డాను, దేని కొరకు నియమించబడ్డాను, దేని కొరకు నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ పనిలో పరిగెడుతున్నాను. అందుకే నాకు ఎక్కువ ప్రతిఫలం దొరికింది. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, 65వ యెషయా గ్రంథం 65వ అధ్యాయం 23వ వచనంలో చూసినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో చూసినప్పుడు, పరిగెడుతున్నారు కదా, పరిగెట్టమన్నారు కదా అని పరిగెట్టొద్దు. పాస్టర్ గారు పరిగెత్తమన్నాడో ఇక నుండి మనం ఇంటికి పోయి పరిగెట్టడం మొదలు పెడదాం అనుకుంటారేమో. పౌలు గారు చెప్పిన సూత్రం పాటిద్దాం. నేను పరిగెడుతున్నాను కానీ గురి యొద్దకే పరిగెడుతున్నాను. చెప్పండి, ఎక్కడికి పరిగెడుతున్నాడు? కొంతమంది గురి లేకుండా ఏంట్రా పరిగెడుతున్నాను, ఊరికినే పరిగెత్తద్దు. పౌలు గారు ఎలా పరిగెడుతున్నాడట? గురి, ఒక లక్ష్యం, ఓ టార్గెట్ పెట్టుకున్నాడు, దాని కొరకు ప్రయాణం, దాని కొరకు పరిగెడుతున్నాడు. నీ పరుగు వ్యర్థము కానే కాదు. దేవునికి స్తోత్రం. ఆయన ఏ విషయంలో పరిగెత్తాడో తెలుసు? అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనములో, యేసు క్రీస్తును గూర్చిన సాక్ష్యమిచ్చుటలో పరిగెత్తుచూ వచ్చాను నేను. యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చుటలో పరిగెత్తాను నేను. ఊరికినే ఏదో పరిగెత్తటం కాదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో, నేను పరిగెత్తిన దానికి దేవుడు నాకు ఒక గొప్ప కిరీటమునిచ్చాడు, ఇక మీదట నాకు జీవ కిరీటమును దేవుడు ఉంచాడు. 7వ వచనం చదువుదామా ఒక మాట? మంచి పోరాటము పోరాడి తిని, పరుగును కడముట్టించి తిని, పరుగును అంతము వరకు పరిగెత్తాను, చివరి క్షణము వరకు పరిగెత్తాను, చివరి రోజు వరకు పరిగెత్తాను. దేవుడు నన్ను ఏ పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడో, ఏ పని నిమిత్తం నియమించాడో, ఏ పనిలో నన్ను ఉంచాడో దాని కొరకు పరిగెట్టడం ఎంతవరకు పరిగెట్టానంటే చివరి వరకు పరిగెత్తాను. నా పరుగును కడ ముట్టించి తిని, ఇక మీదట నాకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. కనుక ప్రయాసము వ్యర్థము కాదు, మన పరుగు అంతకంటే వ్యర్థము కాదు. మూడవదిగా గమనించినట్లయితే, మనము వ్యయము చేసినది వ్యర్థము కాదు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. అయినను నేను వ్యర్థముగా కష్టపడి తిని, ఫలమేమీ లేకుండా నా బలము వృధా వ్యయపరచి ఉన్నానని అనుకొంటిని. కానీ నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దే ఉన్నది. 5వ వచనం కూడా చదువుదాం. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. కాగా తన సేవకుడనయుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు తన యొద్దకు సమకూర్చుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము ఏమనుకుంటున్నారు అనంటే, ఇశ్రాయేలు జనాంగం, నేను వ్యర్థముగా కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరచి ఉన్నాను అని అనుకున్నాను. ఏమనుకుంటున్నారంటే, నేను కష్టపడటం వృధాగా కష్టపడ్డాను, నా బలాన్ని వృధాగా వ్యయపరిచాను, అని వ్యర్థమైపోయింది
నా బ్రతుకు వ్యర్థమైపోయింది, నా కష్టం వ్యర్థమైపోయింది, నా బలము వ్యర్థమైపోయింది, నేను పడిన శ్రమ వ్యర్థమైపోయింది అని నేను అనుకుంటున్నాను. కానీ నా దేవుడు దాన్ని వ్యర్థం చేయలేదు. ఎందుకు వ్యర్థం చేయలేదు అనంటే, ఆయన నాకు బహుమానమును సిద్ధపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటున్నాను కానీ అది వ్యర్థం కాలేదు. నీ బలము వ్యర్థము కాలేదు, నీ శ్రమ వ్యర్థం కాలేదు, నీవు వ్యయపరిచినది వ్యర్థం కాలేదు. నీ బలాన్ని వ్యయపరిచావు, దేవుని కొరకు కష్టపడి, దేవుని కొరకు శ్రమించి, దేవుని కొరకు బలాన్ని ఉపయోగించావు, వ్యర్థం కాలేదు. నేను అనుకున్నాను అంతే, కానీ దేవుడు వ్యర్థం చేయలేదు. నాకు బహుమానమును సిద్ధం చేశాడు. ఏంటి దేవుడు ఆయనకిచ్చిన బహుమానము అని ఆలోచిస్తే, మీరు 1 నుండి 3 వచనాల వరకు ఉన్నటువంటి భాగములో చూస్తే, 1 నుండి 3 వచనాల్లో 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. తను కష్టపడిన దానికి, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి ఒడిలో పెట్టుకుంది మొదలుకొని నన్ను జ్ఞాపకము చేసుకున్నాడు. 2వది, ఆయన నా నోటిని వాడిగలిగిన ఖడ్గముగా చేశాడు. 3, నన్ను దాచి ఉన్నాడు. 4, మెరుగుపెట్టిన అంబుగా చేశాడు. 5, అంబుల పొదిలో మూసిపెట్టాడు. 6, సో నీలో నన్ను మహిమపరుచుకొనేదను అని ఆయన నాతో చెప్పాను. చూసారా, నేను అనుకున్నాను కానీ నా కష్టం వ్యర్థమైపోయింది, నా శ్రమ వ్యర్థమైపోయింది, నా బలం వ్యర్థమైపోయింది, నా ప్రయాస వ్యర్థమైపోయింది, నా ప్రార్థన వ్యర్థమైపోయింది, నా భక్తి వ్యర్థమైపోయింది అని నేను అనుకున్నాను. కానీ నా దేవుడు నాకు బహుమానం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన నన్ను పిలిచాడు, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన నన్ను వాడిగలిగిన ఒక ఖడ్గంలాగా చేశాడు, ఆయన నన్ను తన అముల పొదిలో దాచి ఉంచాడు, ఆయన చేతి నీడలో దాచి ఉంచాడు, మెరుగు పెట్టబడినటువంటి ఒక అంబు బాణములాగా నన్ను చేశాడు, ఆయన అంబుల పొదిలో నన్ను దాచి ఉంచాడు. ఆయనలో నాలో ఆయన నామము మహిమపరుచునంతగా నన్ను హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. ఈ బహుమానం చాలదా నాకు? నేను అనుకున్నాను వ్యర్థమైపోతుందేమో అని, వ్యర్థం కాలేదని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. 5వ వచనంలో అద్భుతంగా అన్నాడు, ఆయన నన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన నన్ను ఎంతో గౌరవించాడు, నన్ను నడిపించాడు. ఎంత అద్భుతం. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మనము కష్టపడి ప్రయాసపడి నా బలము వృధా అయిపోయింది, వ్యయమైపోయింది, ఖర్చు పెట్టాను, నా బలాన్ని ఖర్చు పెట్టాను, సమయాన్ని ఖర్చు పెట్టాను, నా సామర్థ్యాన్ని ఖర్చు పెట్టాను అని వ్యయపరిచాను, వ్యయము చేసినది వ్యర్థమైపోయిందని అనుకుంటూ ఉన్నావా? అవలేదు అంటాడు ఆయన. నేను అనుకున్నాను కానీ జరగలేదు. ప్రభువే నాకు ఎంతో గొప్ప బహుమానాన్ని అనుగ్రహించాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అలాగే అనుకుంటాం. మన బలం పోయింది, మన బలాన్ని, మన శ్రమ, మన కష్టం అంతా కూడా కుటుంబం కొరకు, పిల్లల కొరకు, దాని కొరకు పనిలో ప్రయాసపడ్డాను రా బాబు, అలసిపోయాను అని అనిపిస్తుంటుంది. కానీ దేవుని పనిలో అంతగా బలాన్ని వ్యయం చేసి కష్టపడ్డావా? భయపడొద్దు. దేవుడు తప్పనిసరిగా నువ్వు చేసిన పనిని వ్యర్థంగా పోనివ్వడు. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 18వ వచనములో, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనవుతాను. దేవునికి స్తోత్రం. నా శ్రమ, నా ప్రయాసంతో వ్యర్థమైపోయిందని అనుకుంటున్నావా? ఒకవేళ బలహీనుడైపోయాను అనుకుంటున్నావా? అప్పుడే నీవు బలవంతుడుగా మార్చబడగలుగుతావు. ఆత్మల రక్షణ కొరకు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయంలోనే 5వ వచనములో చూసినప్పుడు, ఆత్మల రక్షణ కొరకు పౌలు గారు తనను తానే వ్యయం చేసుకున్నాడు, తనను తానే ఖర్చు పెట్టుకున్నాడు.
పౌలు గారు అంటాడు, మీరు నాకు కావాలి. మీ ధనం కాదు, మీ డబ్బు కాదు, దానికంటే విలువైంది మీరు కావాలి. మీరు కావాలని వ్యక్తిని సంపాదించడానికి, మనిషిని సంపాదించడానికి, ఆత్మను సంపాదించడానికి, మనుషులను సంపాదించడానికి తను వ్యయమైపోయాడు. అందుకే చెప్తున్నాడు, నేను మిమ్ములను సంపాదించడం కోసం నన్ను నేనే వ్యయపరుచుకున్నాను, ఇంకా వ్యయపరుచుకుంటాను కూడా. చూసారా, తను ఎంత కష్టపడి తనను తాను ఖర్చు పెట్టుకుంటున్నాడు ఆత్మల రక్షణ కొరకు. వ్యయమైపోయింది అని అనుకోవచ్చు, కానీ నేను మనుషుల కొరకు, మనుషుల్ని దేవుని కొరకు సంపాదించడానికి పడిన కష్టం ఎన్నడూ కూడా వృధా కానే కాదు. దేవునికి స్తోత్రం. ఆ కిందంటాడు, నేను ఎంత వ్యయపరచబడ్డానో ఈరోజు నేను సంతోషపడుతున్నాను, ఎందుకంటే మిమ్మల్ని నేను సంపాదించుకోగలిగాను. దేవునికి స్తోత్రం. నేను ఖర్చు అయిపోయి, నేను శ్రమపడి, నేను ప్రయాసపడినందువలన నేను మిమ్మల్ని సంపాదించుకున్నాను. మీరు నా స్థానంలోకి వచ్చారు, నా వలే పనిచేస్తారు, నాలాగా శ్రమిస్తారు, నాలాగే దేవుని కొరకు జీవిస్తారు. ఇది చాలు నాకు నా జీవితంలో దేవుడిచ్చిన బహుమానం. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రయాసం వ్యర్థమైందని అనుకుంటున్నావా? క్రీస్తునందు మీ ప్రయాసము చెప్పండి వ్యర్థము. ఒకవేళ పరిగెడుతూ ఉన్నావా, కుటుంబము కొరకు, సంఘము కొరకు, సమాజం కొరకు పరిగెడుతున్నావా? నీ పరుగు ఎన్నడూ కూడా వ్యర్థము కాదు. ఒకవేళ ఆత్మల రక్షణ కొరకు నిన్ను నీవే వ్యయపరుచుకుంటూ ఉన్నావా? వ్యయమైపోయింది, ఖర్చు అయిపోయింది, నా జీవితం ఖర్చు అయిపోయింది, ఒక లైఫ్ పోయింది అని అనుకుంటున్నావా? భయపడొద్దు, వ్యర్థం కాదు. ఒక్క దినాన్న నువ్వు ఎవరి కొరకు ప్రయాసపడ్డావో వారిని నువ్వు సంపాదించుకొని కిరీటంలో పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు గారు అంటారు, నేను పరలోకం వెళ్ళినప్పుడు నా కిరీటము మీరు కాదా అంటాడు. నాకు జీవ కిరీటం ఉంది అంటాడు. ఆ కిరీటం ఏ కిరీటమో తెలుసా? ఆత్మలే నా కిరీటము. దేవునికి స్తోత్రం. నేను సంపాదించిన వ్యక్తులే, ఆత్మలే, మనుషులే ఆ రోజున నాకు అక్కడ కిరీటముగా దొరుకుతుంది. ఈ ఉదయకాల సమయం ఒకవేళ వ్యర్థమైపోయిందని బాధపడుతున్నావు. టైం వ్యర్థమైపోయింది, సమయం వ్యర్థమైంది, శ్రమ వ్యర్థమైంది, ప్రయాస వ్యర్థమైంది, బలం వ్యర్థమైపోయింది, ఇంకేదైనా వ్యర్థమైంది అనుకున్నావా? భయపడద్దు, వ్యర్థం కాదు. క్రీస్తునందు మీ ప్రయాసము వ్యర్థం కాదు. కాబట్టి స్థిరులను కదలని వారిగా ఉందాం. చెప్పండి, ఎలా ఉందాం మనం? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ఈ లోకములో అనేకము వ్యర్థమైపోతున్నాయి, కానీ నీలో జీవించే జీవితం, నీ కొరకు ప్రయాసపడే ప్రయాస ఏ పాటికి కూడా వ్యర్థం కాదు అని నీ వాక్యం ద్వారా మాట్లాడారు నాయనా. మేము వ్యర్థము కాని పనిలో ఉన్నాం, వ్యర్థము కాని ప్రయాసలో ఉన్నాం, వ్యర్థం కాని పరుగులో ఉన్నాం, వ్యర్థం కాని ఖర్చులో ఉన్నాము ప్రభువా. ఒక్క దినాన్న తిరిగి బహుమానము కలుగుతుంది. పౌలు గారు బహుమానము పొందినట్లుగా మేమందరము కూడా బహుమానం పొందుతాము గనక స్థిరంగా కదలని వారిగా, వ్యర్థమైపోయింది అని చెప్పి అర్థం లేకుండా మాట్లాడుకుని మేము బయటికి వెళ్ళిపోకుండా ప్రభువా, స్థిరులను కదలని వారిగా మీలో నిలబడి స్థిరమైన జీవితాన్ని కలిగి ఉండి స్థిరమైన బహుమానము పొందు బిడ్డలుగా ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.